హలో, హాయ్ అండి. అందరికీ నమస్తే. చాలామంది వాళ్ళకి కావలసినటువంటి ఇష్టాలను, కోరికలను దేవుడి దగ్గర అడుగుతూ ఉంటారు. లోకంలో ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఏదైతే ఇష్టం అనిపిస్తూ ఉందో అది దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతారు. అడగటం తప్పని నేను చెప్పను, కానీ అడగాలనుకున్నది, నీకు అవసరం అనుకున్నది ఖచ్చితంగా దేవుని దగ్గర అడగాలి. ఏదంటే అది దేవుని దగ్గర అడగకూడదు. అడిగితే దేవుడు ఇస్తాడు, ఏడని నేను చెప్పను, కానీ అడిగేది నీకు అవసరమై ఉండాలి. ముఖ్యంగా అవసరం లేనిది నువ్వు దేవుని దగ్గర అడిగి ఏం చేసుకోగలవు చెప్పు? నీకు అవసరమైనది దేవుని దగ్గర అడగాలి. అడిగిన వెంటనే దేవుడు నిన్ను కరుణించి నీకు ఇస్తే దాన్ని నువ్వు సక్రమంగా వాడుకొనగలగాలి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటిగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. అడిగావు, ఇచ్చాడు, దాన్ని నువ్వు కరెక్ట్గా వినియోగించుకోగలగాలి. ఏదో నాకు ఇది అవసరం అనిపించేసింది, దేవుని దగ్గర నేను అడిగాను, దేవుడు నాకు ఇచ్చాడు, చూద్దాం తర్వాత చేద్దాం అని చెప్పేసి నువ్వు బరవాసుగా దాన్ని పక్కన పడేసావనుకో, తీసుకొని కూడా ఫలితం ఏముంటుంది? తీసుకున్న తర్వాత ఫలితం ఏముండదు కదా. తీసుకున్న తర్వాత నువ్వు సక్రమంగా వాడుకోగలగాలి. చాలా మంది చేసేటువంటి పెద్ద పొరపాటు ఇది. దేవుని దగ్గర నుంచి ఒక వరము పొందాలంటే అంత ఆశమాస అండి. కొంతమంది ఎంతగానో తపస్సు చేస్తా ఉన్నారు దేవుని దగ్గర పొందాలని. కానీ ఆ ధన్యత దేవుడు నీకు ఇచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా నీవు వినియోగించుకోవాలి. తీసుకుంటున్నారు, వాడుకోలేకపోతున్నారు, పోగొట్టుకుంటున్నారు. దేవా, ఎందుకయ్యా నాకు ఈ అన్యాయం చేసావు అంటున్నారు. ఎవరు చేశారండి అన్యాయం? వాడుకోకపోవటం నీ దురదృష్టం. కరెక్ట్గా దాన్ని ఏ పద్ధతిలో ఎక్కడ ఎలా వినియోగించుకోవాలో దాన్ని నువ్వు వినియోగించుకోవాలి. వినియోగించుకోవడం చేత కాకపోవడం వల్ల నువ్వు చేసినటువంటి పొరపాటికి దేవుడు ఏం చేస్తాడు? దేవుని యొక్క పాత్ర ఏముండదండి. ఆయన భక్తులు ఏమైతే ఆయన అడుగుతారో అది ఇవ్వటం వరకు ఆయన బాధ్యత. తీసుకున్న తర్వాత దాన్ని ఎలా వాడుకొని జాగ్రత్తగా ఉంచుకోవాలన్నది నీ బాధ్యత. ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఒక ధనవంతుని దగ్గరికి, ఒకవేళ ధనవంతుడు లేదా ఒక మంచి రాజు అనుకుందాం, ఒక మంచి రాజు దగ్గరికి అడుక్కొని తిని బ్రతికేటువంటి వాడు ఒకడు వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా, నేను ప్రతిదినం అడుక్కొని తిని బ్రతుకుతూ ఉంటాను, నాకంటూ మీరు ఏదైనా సహాయం చేస్తే ఈ అడుక్కోవటం మానేసి క్రమంగా ఆ పని చేసుకుని నేను బ్రతుకుతాను, నాకేదైనా మీరు సహాయం చేయగలరా అని చెప్పేసి ఆ రాజుని అడిగాడంట అడుక్కునేవాడు. వెంటనే రాజు స్పందించి భటులను కొంతమందిని పిలిచి వారితో అన్నాడంట, రేయ్, ఈయనకి మన దగ్గర ఉన్నటువంటి ఆవుల్లో నుంచి ఒక ఆవునిచ్చి పంపించండి అన్నాడు. వెంటనే వాళ్ళు ఇతనికి మంచి ఆవునిచ్చి పంపించారు. అతను ఆవుని తీసుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ మరుసటి రోజు రాజుగారి దగ్గరికి వచ్చాడు. రాజుగారికి ఏం అర్థం కాల. ఏంటయ్యా మళ్ళీ వచ్చావు అని చెప్పేసి రాజుగారు అడిగారు. వెంటనే అతను అంటున్నాడు, అయ్యా, మీరు నాకు ఆవునైతే ఇచ్చారు, కానీ అది మరి ఉండటానికి నీడ నాకేమి లేదయ్యా అని చెప్పాడు. వెంటనే భటులను పిలిచి, రేయ్, ఇతని ఆవు ఉండడానికి మంచి రేకుల షెడ్ ఒకటి ఏర్పాటు చేసి వచ్చేయండి రా అన్నాడంట. వెంటనే వాళ్ళు వెళ్ళి రేకుల షెడ్ ఏర్పాటు చేసి వచ్చారు. ఆ రోజు గడిచిపోయింది. మళ్ళీ మరుసటి రోజు వచ్చాడు. మళ్ళీ రాజుగారు చూసి, ఏంటబ్బాయి మళ్ళీ వచ్చావేంటి అన్నాడంట. అయ్యా, నాకు అడిగిన వెంటనే ఆవునిచ్చారు, అది ఉండటానికి మంచి రేకుల షెడ్ వేయించారు, మరి తినటానికి దానికి మేత ఏమి లేదయ్యా అన్నాడంట. వెంటనే భటులను పిలిపించి రాజు అన్నాడంట, రేయ్, 4-5 ఎడ్ల బండ్లు ఉరిగడ్డి తీసుకెళ్లి ఆ ఇంటి దగ్గర వేసారండి అన్నాడంట. అన్నట్లుగానే వాళ్ళు ఉరిగడ్డి తీసుకెళ్లి ఇంటి దగ్గర వేసేసి వచ్చేసారు. ఆ రోజు గడిచిపోయింది. మళ్ళీ మరుసటి రోజు వాడు రాగానే వచ్చాడంట. రాజుగారి దగ్గరికి వచ్చాడు. రాజుగారండి అని. ఏంటయ్యా? అయ్యా, ఆవునిచ్చారు, రేకుల షెడ్ వేశారు, మేతనిచ్చారు, కానీ అవి పాలు పిండటం మా వల్ల కావట్లేదయ్యా. మేమెప్పుడు రోడ్ల మీద అడుక్కొని తిని బ్రతుకుతూ ఉండేవారం కాబట్టి ఆ పాలు ఎలా పిండాలో మాకు తెలియట్లేదయ్యా. ఏదైనా మీరు దయదలిసి ఒక 2 పని మనుషులను పంపిస్తే బాగుంటుందయ్యా అన్నాడంట. వెంటనే ఈ రాజు
భటులను పిలిపించి, రేయ్ వీడికి 2 పనివాళ్ళని ఇచ్చి పంపించండి అన్నాడంట. వెంటనే వాళ్ళు 2 పనివాళ్ళని జత చేసి ఇతన్ని పంపించేశారు. ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు మళ్ళీ వచ్చాడు. ఏంటయ్యా మళ్ళొచ్చావు అన్నాడు. రాజుగారండి, ఆవునిచ్చారు, బాగానే ఉంది, షెడ్ వేశారు, మేతనిచ్చారు, పనివాళ్ళనిచ్చారు, అంత బాగానే ఉంది, కానీ మేముండే ఇల్లు చాలా చిన్నదిగా ఉందండి. మీరు ఇచ్చినటువంటి పని వాళ్ళు, నేను, నా భార్య, నా బిడ్డలు పండుకోవాలంటే ఇల్లు చాలా ఇరుకవుతుంది. మీరేదైనా దయదలిస్తే ఒక ఇల్లు మీరు కట్టిస్తారని నేను ఆశపడుతున్నాను అన్నాడంట. వెంటనే ఈ రాజు, సరే నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఆ అడుక్కునేవాడిని పంపించేశాడు. తర్వాత రాజుగారు ఆలోచనలో పడ్డారు. ఆలోచనలో పడి ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ అడుక్కునేవాడు వెళ్ళి నిద్రపోయాడు. ఉదయాన్నే మెలకు వచ్చి చూసేసరికి ఆవు లేదు, రేగుల షెడ్డు లేదు, మేత లేదు, పనివాళ్ళు లేరు, కొత్తిల్లు లేదు. మొదట్లో వాడు ఎలాగైతే ఉన్నాడో అలాగే గుడిసె ఉంది. వాడు అడుక్కొని తిని బ్రతకటానికి కావలసినటువంటి బొచ్చ ఏదైతే ఉందో ఆ బొచ్చ మాత్రమే వాడికి మిగిలింది. చాలా జాగ్రత్తగా గమనించండి. అడగగానే ఆవునిచ్చాడు. దాన్ని ఎలా వాడుకోవాలో వాడికి అర్థం కాల. అడిగిన సమస్తమును ఆయన అనుగ్రహించాడు. వీటన్నిటిని ఎలా వాడుకోవాలి, ఎలా నడిపించుకోవాలి, ఎలా వాటిని ముందుకు నడిపించుకొని వాడు బాగుపడాలనే ఆలోచన వాడికి లేదు. ఇక్కడికి ఇస్తున్నాడు కదా అని 1 by 1 అడుగుతూ వచ్చాడు. చివరికి ఉన్నది బాయా, ఉంచుకున్నది బాయా అన్నట్లుగా ఇచ్చిన ఆవు పోయింది, షెడ్డు పోయింది, అన్ని పోయింది. చాలా జాగ్రత్తగా ఆలకించండి. అడిగాడు, ఇచ్చాడు, చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. వాడుకోవటం వాడికి తెలియక వచ్చినటువంటి దేవునంతా పోగొట్టుకున్నాడు. మనం కూడా అంతే. నీకు ఆటో కావాలా, అడుగు, తీసుకో. ఆటోని ఎలా వాడుకోవాలన్నది నీ ఇష్టం. అడగగానే దేవుడు ఇచ్చాడు, సహాయం చేశాడు కదా దేవుడా. నువ్వు వచ్చి ఆటో తోలినానా, నాకు డబ్బులు వస్తుంటే దేవుడు వచ్చి తోలగలడా? తోలలేడు కదా. తోలాల్సింది నువ్వు, కష్టపడాల్సింది నువ్వు, చేయవలసింది నీవు. అలాంటప్పుడు నువ్వేం చేయాలి? నువ్వే కష్టపడి దాన్ని ఈఎంఐలు కట్టుకొని నడిపించుకోవాలి. దిమ్మరగా తినేసి దిమ్మరగా నిద్రపోయావు అనుకో, ఉదయాన్నే ఫైనాన్స్ వాళ్ళు వచ్చి ఆటో తీసుకెళ్ళిపోతారు. అప్పుడు నష్టం ఎవరికి? దేవుని దగ్గరికి కావాల్సింది అడిగి పొందుకున్న నీక, అడిగిన వెంటనే అనుగ్రహించినటువంటి దేవునికి నష్టమా? కదా, మనకే నష్టం. అందుకని ప్రతి ఒక్కరూ దేవుని దగ్గర అడగాల్సిందే కరెక్ట్గా అడగాలి. అడిగిన వెంటనే ఆయన ఇచ్చినప్పుడు దీన్ని ఏ రీతిగా మలుసుకోవాలి, నీకు తగ్గట్లుగా నువ్వు మలుసుకోవాలి అంటాను నేను. ఒకవేళ అది నీకు విరుద్ధంగా ఉందనుకో, దాన్ని నీ మార్గంలో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎలా నేను ముందుకెళ్ళాలి, ఎలా దీన్ని ముందుకు నడిపించుకోగలగాలి, ఎలా దీని ద్వారా నేను లబ్ధి పొందగలను, లాభం పొందగలను అనేటువంటి ఆలోచన నీకు కలగాలి. ఎవరికి రాదు, ఎవరు చెప్పరు. ఓకేనా? ధన్యవాదాలు.